హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను Q&A చేద్దాం అనుకుంటున్నా. అంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ అండ్ క్వశ్చన్ పెట్టినప్పుడు చాలామంది నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో నేను వాటికి ఇప్పుడు రిప్లై ఇద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే మీరు ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే వాటికి ఆన్సర్స్ ఇస్తాను. లవ్ మ్యారేజా మీది? మాదైతే లవ్ మ్యారేజే. మీరిద్దరూ ఎక్కడ ఫస్ట్ మీట్ అయ్యారు? మేమిద్దరం అయితే ఫస్ట్ మోడల్ కాలేజ్లో మీట్ అయ్యాము. అంటే తను 10th నుంచి అదే స్కూలు కాలేజ్. బట్ నేను మాత్రం 10th దాకా వేరే స్కూలు. ఇంటర్లో ఆ కాలేజ్లో జాయిన్ అయ్యాను అనమాట. గొల్లపల్లి మోడల్ కాలేజ్ అది. సో మేమిద్దరం అక్కడ మీట్ అయ్యామన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా స్టోరీ. ఇద్దరిలో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? మా ఇద్దరిలో అయితే ఫస్ట్ ప్రపోజ్ చేసింది నేనే. నేనా అంటే తనే లవ్ చేసిండు ఫస్ట్, నేను చేయలేదు. తను లవ్ చేస్తున్నా అని చెప్పిండు. తర్వాత కొన్ని రోజులకి నేను యాక్సెప్ట్ చేశాను. సో యాక్సెప్ట్ చేసినాక ప్రపోజ్ చేసుకుంటాంగా, అప్పుడు ఫస్ట్ నేను చేసాను. అప్పటిదాకా తను చేయలేదు. లవ్ చేస్తున్నా అని చెప్పిండు కానీ ప్రపోజ్ చేయలేదు. సో నేనే చేసినాను అనమాట. అదే మ్యాజిక్. ఇద్దరిది సేమ్ క్యాస్టా? మా ఇద్దరిది సేమ్ క్యాస్ట్ కాదు. వాళ్ళు వైశ్యా సార్, మేము పటేల్ సార్. వాళ్ళది కంప్లీట్ వెజిటేరియన్, అయితే మరి నాన్ వెజిటేరియన్. కానీ ఇక్కడికి వచ్చినా కూడా నాన్ వెజ్ తింటున్నా. నీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అదర్ దెన్ మీ హస్బెండ్? మా హస్బెండ్ తర్వాత నాకు ఇంపార్టెంట్ పర్సన్ అంటే మా పేరెంట్స్ అండ్ అత్తయ్య. మమ్మీ, డాడీ అండ్ అత్తయ్య నాకు వీళ్ళు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అసలు మీరు వైటీ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు? యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకు నార్మల్గా వీడియోస్ చేయడం అంటే ఇష్టం ఎట్లాగో. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతున్న వీడియోస్ కొన్ని పోతున్నాయి, అంటే మంచిగా రీచ్ వస్తుంది. సో యూట్యూబ్ ఛానల్ కూడా ఎందుకు స్టార్ట్ చేయకూడదు? అండ్ నాకు 2-3 ఫ్రెండ్స్ కూడా చెప్పారు, స్టార్ట్ చేయి, ఏం కాదు, వెళ్తాయి వీడియోస్ అని చెప్పి. సో జస్ట్ అలా ట్రై చేద్దాము, ఏముంది, ఎట్లా నాకు ఇంట్రెస్టే కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. సో చూడాలి. నీ లైఫ్లో ఏదైనా చెప్పాలి అనిపించే పర్సన్ ఎవరు? నేను ఏది ఉన్నా ఫస్ట్ మా ఆయనతోనే చెప్పుకుంటాను. అదే మ్యాటర్ అయినా కానీ చెప్పుకుంటా. మేమే ఫ్రెండ్స్, మేమే ఫ్యామిలీ, అంతా మేమే చెప్పుకుంటాం. ఏ మ్యాటర్ అయినా చెప్పుకుంటా. ఒకవేళ తను కాకుండా అయితే నా ఫ్రెండ్ మధుమిత అని ఉంటుంది, దానికి కూడా నేను అన్నీ చెప్పుకుంటాను. నా ఫ్యామిలీ మ్యాటర్స్, ఫ్రెండ్స్వి ఏమైనా చెప్పుకుంటా. మీ అత్తయ్య నిన్ను ఎలా చూసుకుంటారు? లవ్ మ్యారేజ్గా ఎలా చూసుకుంటారని? చాలా బాగా చూసుకుంటారు. అత్తయ్య నన్ను ఒక డాటర్ లాగా చూసుకుంటారు. అంటే మేము ముగ్గురం కాబట్టి మేము ముగ్గురం మంచిగా మాట్లాడుకుంటాం, మంచిగా ఏ గొడవ పెట్టుకోకుండా హ్యాపీగా ఉంటాం అనమాట. మీ ఇద్దరి స్టడీస్ ఏంటి అండ్ జాబ్ ఏంటి? మా ఇద్దరిది అయితే సేమ్, ఇద్దరిది డిగ్రీ అయిపోయింది. డిగ్రీలో BSc MPCS ఇద్దరిది. అంటే తను వేరే కాలేజ్, నేను వేరే కాలేజ్, బట్ సేమ్ గ్రూప్ అనమాట. తను డిగ్రీ అయిపోయాక MCA స్టార్ట్ చేశాడు, కానీ నేను చేయలేదు. కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నా, తర్వాత వేరే జాబ్ చేసిన. ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీగా ఉంటున్నా. తన జాబ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. వీడియో రోల్గా చేస్తున్నాడు తను, వర్క్ ఫ్రమ్ హోమా. మీ ఇంట్లో యాక్సెప్ట్ చేశారా? ఎలా చేశారు? మా ఇంట్లో అయితే అందరు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మంచిగా వస్తున్నా, తను వస్తాడు, తను వెళ్తాడు. ఎలా యాక్సెప్ట్ చేశారంటే, ఫస్ట్ చేయలేదు, మ్యారేజ్ చేసుకున్నాక చేశారు. ఇంకా మీకు సిబ్లింగ్స్ ఎంతమంది? మాకు నేను ఉన్న అన్నయ్య, తనైతే ఒక్కడే సింగిల్ కింగ్. ఇఫ్ యూ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ అండ్ చేంజ్ వన్ థింగ్, వాట్ కుడ్ ఇట్ బి? నేను అయితే మా మ్యారేజే. ఎందుకు అంటే మేమిద్దరమే చేసుకున్నాం. అసలు ఎవ్వరు లేరు, మాకు ఏం కూడా తెలియదు. అసలు మ్యారేజ్ ఇట్లా చేసుకుంటారని కూడా తెలీదు, వెళ్ళి చేసుకున్నాను. సో అవన్నీ మిస్ అయి ఉంటాం కదా, అందరు ఫ్రెండ్స్ మ్యారేజ్ చూసినప్పుడు మనది ఇట్లా అయింది లే అనుకుంటాం కదా. సో ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్, మంచిగా మా మమ్మీ వాళ్ళని ఒప్పించి, అత్తయ్య వాళ్ళని అందరిని ఒప్పించి మంచిగా గ్రాండ్గా పెద్దగా చేసుకుంటుండే, అందరిని పిలుస్తుండే, మీ అందరినీ కూడా పిలుస్తుండే. వాట్స్ ద బెస్ట్ థింగ్ యూ హ్యావ్ గాట్ టిల్ నౌ? మై హస్బెండ్, హీఈస్ ద బెస్ట్ థింగ్ ఎవర్. హీఈస్ ద బెస్ట్ థింగ్ ఐ గాట్ టిల్ నౌ కాదు, ఎప్పటికీ హీఈస్ ద బెస్ట్ థింగ్ ఐ గాట్. ఏదైనా ఫన్నీ ఫైట్ జరిగిందా మీ ఇద్దరి మధ్యలో? మా అన్నీ ఉత్తుతే ఉంటాయి, అన్నీ సిల్లీ ఫైట్లా ఉంటాయి. ఫన్నీ ఫైట్స్ స్పెషల్గా అంటే అంతేం గుర్తుకులేదు, కానీ అన్నీ చిన్న చిన్నయో, పెద్దగా రక్తాలు నించుకునే అంత ఫైట్లు అయితే ఏం జరగలే.
మీరు ఇద్దరు ఏ విషయంలో ఎక్కువ గొడవ పడతారు? ఏముండదల్లా డొల్లా ఏదో ఒకటి. ఇప్పుడు మేమిద్దరం ఏదైనా పని చెప్తున్నప్పుడు అది నాకు నచ్చలే, నేను గొడవ పడతా. తనకు నచ్చలే, తనకు గొడవ పడతాడు. అదే పని చెప్పు ఉండదు, మళ్ళీ తొందరనే అయిపోతుంది. చిన్న చిన్నగా ఎవరికైనా ఉంటాయిగా, అంతే. మీరు గొడవ పడితే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? ఒక్కరనేలే, ఇద్దరం చెప్పుకుంటాం. తను చెప్తాడు ఒక్కొక్కసారి, నేను చెప్తా ఒక్కొక్కసారి. మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు ఇద్దరం గొడవ పడతామా, ఒకసారి సైలెంట్ ఉంటాం. తను వచ్చి ఏదో ఒకటి మాట్లాడతారు, కథ అది అక్కడికి అయిపోతాయి. నేను పోయి ఏదో ఒకటి మాట్లాడితే అది అక్కడికి అయిపోతాయి. కానీ అప్పుడప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇట్లా గొడవ పడతాం. గొడవ పడ్డాక తర్వాత మాట్లాడుకుంటాను. కానీ నాకు గొడవ పడ్డావు, సారీ చెప్పు నాకు ఇప్పుడు అన్నాక సారీ చెప్తాడు, అంతే. దాట్స్ ఇట్. మీరు అడిగిన క్వశ్చన్స్ అయితే అన్నీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నా అప్డేట్స్ కావాలి అంటే నా స్నాప్చాట్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.